గ్రామ భక్తాదులు మాట్లాడుతూ ఈ దేవాలయం మా తాత ముత్తాతల నుండి ఎంతో ప్రసిద్ధి చెందిందని భక్తులు ఈ యొక్క దేవాలయం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా అన్నదాన కార్యక్రమం, యజ్ఞ కార్యక్రమం, పూజలు ఉదయం నుండే చేస్తున్నామని ఈ యొక్క భక్తుడు తెలియజేసినాడు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ శ్రీ శివయ్యకు పాత్రలు కాగాలని ఈ భక్తుడు మాట్లాడినారు. గత 30 సంవత్సరాల నుండి మా నక్కలగుట్ట జాతర అంటే ఒక చరిత్ర అని భక్తుడు దేవేందర్ మాట్లాడుతూ, మా తాత ముత్తాతల నుంచి వెలిసిన ఈ దేవాలయాన్ని మా నమ్మకంగా ఎంతో విశిష్ట చెందిన ఈ దేవాలయాన్ని ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ దేవాలయం చుట్టూ ఎంతో పచ్చని పొలాలు, పక్కనే రైల్వే ట్రాక్, ఎంతో అందంగా ఉండే ఈ దేవాలయాన్ని మరియు గ్రామానికి సమీపాన ఉన్న ఈ యొక్క దేవాలయానికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ శ్రీ శివయ్య కృపకు పాత్రలు అవుతారని శ్రీ దేవేందర్ వడ్ల దేవేందర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ అయిన ఈ యొక్క దేవాలయానికి మంచి అభివృద్ధి చెందించడానికి ఈ యొక్క దేవాలయం చుట్టూ, అలాగే భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చెందాలంటే తలో చేయి వేసి మన గన్నారం గ్రామానికి మంచి పేరు తేవాలని దేవేందర్ అనే భక్తుడు మాట్లాడుతూ, మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందాలా, పిల్ల పాపలు పాడి పంటలు అన్నీ బాగుండాలని ఈ యొక్క దేవేందర్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ఈ దేవేందర్ ఖచ్చితంగా దుబాయ్ కానీ కువైట్ కానీ దుబాయ్ పోయిన భక్తులకు కూడా నేను మెసేజ్ పెడతానని ఈయన ఇందాకే తెలియజేశాడు. మహిళలు అలాగే వృద్ధులు ఎవరైనా ఈ గ్రామ సమీపాన ఉండడంతో నడుచుకుంటూ బండ్ల మీద కార్ల మీద వచ్చి ఈ యొక్క నక్కలగుట్ట శివయ్యను దర్శనం చేసుకొని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ దేవాలయం చుట్టూ ఓం నమ. అదేవిధంగా గన్నారం గ్రామానికి చెందిన గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ అయిన ఈ యొక్క శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, గ్రామానికి మొదటిసారిగా ఈసారి సర్పంచ్ అయ్యడంతో గ్రామానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని సర్పంచ్ అయిన గుండా శ్రీనివాస్ గారు హామీ ఇచ్చి తెలియజేయడం జరిగింది.